వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్పల్లి గ్రామంలో హై స్కూల్ ముద్రాజ్ ఫంక్షన్ హాల్ జన నివాసముల వద్ద చెరువును ఆనుకొని టవర్ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. జన నివాసముల వద్ద ఎయిర్టెల్ జియో టవర్ వేయడం వలన పాఠశాల విద్యార్థుల ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితుల పట్ల రేడియేషన్ ప్రభావం చూపుతుందని, విద్యార్థులు అనారోగ్య పరిస్థితులకు గురి కావచ్చని అన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్న మనం వారికి ఆటంకం కల్పించిన వారమవుతామని అన్నారు. మరికొందరు గ్రామస్తులు మాట్లాడుతూ నివాసాల వద్ద టవర్ వేయడం వలన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు, మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, పర్యావరణ పరిస్థితులు కూడా దెబ్బతింటాయని, పిడుగులు పడే అవకాశం ఉంది అని, రేడియేషన్ కారకాల నుండి మమ్మల్ని రక్షించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. టవర్ ఏర్పాటు కార్యక్రమాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్కు, జిల్లా గ్రామీణ శాఖ అధికారికి, స్థానిక ఎమ్మెల్యేకు, గ్రామ కార్యదర్శికి, స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు కూడా అందజేశామని, జిల్లా అధికార యంత్రాంగం అధికారులు టవర్ ఏర్పాటు సమస్యల బారి నుండి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ధర్మసాగర్ మండల్ మల్లపల్లి గ్రామానికి చెందిన మేము ఇక్కడ దౌర్జన్యంగా టవర్ నిర్మిస్తున్నట్టుగా మేము కనుక్కున్న తర్వాత వాళ్ళతో వచ్చి మర్యాదగా మాట్లాడినాం. చెప్పినా కూడా మాకు నిరాకరణ జరిగింది. వారు మీకు శక్తి ఉన్న కాడ చెప్పుకోండి, మాకు రాష్ట్రం నుంచి ఉన్నాయి మాకు అవి ఇవి అని మమ్మల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. మాకు టవర్ అంటే భయం ఉంది, దానిలో వచ్చే రేడియేషన్ వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని. మాకు ఇక్కడ ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్, ఆస్తమా పేషెంటు. మేమందరం చిన్నపిల్లలతో పేదరికంగా ఇక్కడికి వచ్చి సగం సగం ఇల్లు నిర్మించుకొని రేకులలో ఉంటున్నాం. మేము మాకు ఉన్న కష్టాలని మీకు ఎవరు చెప్పుకోవాలో తెలియక మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ చెరువు కట్ట కింద ఉంది, చెరువు ఎప్పుడు తెగుతుందో తెలియదు. ఇక్కడ అన్ని రంధ్రాలు తోడి టవర్లు వేయడం వల్ల పిడుగులు ఇంతకుముందు చాలా వచ్చినాయి. ఒక పక్కకున్న తాడు చెట్టు ఇప్పటికే కాలిపోయింది పిడుగు వల్ల. ఈ పిడుగుల వల్ల భయం కూడా ఉంది మాకు. మలక్పల్లి గ్రామంలో టవర్ గత 10 సంవత్సరాల క్రితం ఎయిర్టెల్ జియో 2 టవర్లు ఒకటే టవర్కు జోడించి ఇలా వేద్దామని చెప్తే, ఇక్కడ పక్కన వేద్దామని చెప్తే మేము అప్పుడే గత 10 సంవత్సరాల్లో ఊరు బయట వేయించడం జరిగింది. జనవాసాల మధ్య ఉండొద్దని చెప్పేసి ఊరు బయట వేయించడం జరిగింది. మరి అదే టవర్ను ఈరోజు ఆ టవర్ పాత టవర్ ఉండగానే ఇంకో టవర్ కాకుండా అదే టవర్ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పాత టవర్ని ఊరు బయట ఉన్నటువంటి టవర్ను తీసుకొచ్చి ఇక్కడ జనవాసాల మధ్య ఇళ్ళ మధ్యన ఇప్పుడు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి విన్నపం ఏంటంటే, మేము టవర్ వద్దని చెప్పి మేము అనట్లేదు, టవర్ మాకు కూడా అవసరమే, టవర్ వేయొద్దని మేము అనట్లేదు, ఆ సేవలు మాకు అవసరమే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి, ఫంక్షన్ హాల్ ఉంది, పక్కన చెరువు కట్ట కింద చెరువు ఉంది, పక్కన కట్ట కింద చెరువు ఉంది. ఇక్కడ అదేవిధంగా హై స్కూల్ ఉంది, ఇక్కడ పక్కనే ఒక దాదాపుగా ప్రైమరీ స్కూల్ ఉన్న హై స్కూల్ ఉంది. 300 మంది దాకా పిల్లలు ఉన్నారు, వీళ్ళకి వృద్ధులు ఉన్నారు ఇళ్ళల్లో. ఇక్కడ చుట్టుపక్కల 20-30 ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ పక్కనే హై స్కూల్ ఉన్నది, ఫంక్షన్ హాల్ ఉంది. కాబట్టి మేము ఆ టవర్ని ఏమంటున్నాం అంటే, పాత టవర్ అదే టవర్ను కొనసాగించాలని కోరుకుంటున్నాము. కాకపోతే అక్కడ కాకుండా పక్కన ఎక్కడన్నా జనవాసాల దూరంగా వేయమని కోరుకుంటాం తప్ప టవర్కు మేము వ్యతిరేకం కాదు. టవర్ మాకు కూడా అవసరమే, ఆ సేవలు మేము కూడా ఉపయోగించుకుంటాం. కాబట్టి దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి డిపిఓ గారిని మరియు జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా గ్రీవెన్స్లో కూడా నిన్న అప్పీల్ చేయడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే గారు కడెంసరి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు దీన్ని ఆపించడం జరిగింది. స్టేషన్కి ఫోన్ చేసి తాత్కాలికంగా పనులు నిలిపివేయడం జరిగింది. కాకపోతే అది శాశ్వతంగా పరిష్కారం చేయ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులందరినీ, ప్రజాప్రతినిధులందరినీ వేడుకుంటూ. మాది మలక్పల్లి గ్రామం. ఈ టవర్ ఏంటంటే పిల్లలకు కానీ స్కూల్కి కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మరి ఇండ్లు కూడా చాలా దగ్గర ఉన్నాయి. మరి ఆడ పక్కనే ముదిరాజు ఫంక్షన్ హాల్ ఉంది. ఇవన్నీ అన్నిటికీ వాళ్ళ కూడా పక్క ఫ్లాట్లు ఉన్నాయి. మరి చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. మా విలేజ్లో 3-4 అంగన్వాడీలు ఉన్నాయి. మరి ఆ టవర్ కొంచెం దూరం వేసుకోవడం మంచిది. దీనిగాను మరి ఆ టవరు దాన్ని తొందరగా రద్దు చేసి మలక్పల్లి గ్రామంలో ఒక 150 మీటర్ల దూరంలో టవర్ వేయడం జరుగుతుంది. ఇళ్ళ మధ్యలో మళ్ళొకటి గవర్నమెంట్ స్కూల్ దగ్గరనే ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు. ఎంతో కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్ అవి. ముదిరాజు కమిటీ హాల్ ఉంది, 160 మంది కమిటీ హాల్ అది. అటువంటి దాని దగ్గరనే దాని పక్క పొంట వేయడం జరుగుతుంది. ఇదివరకు ఒక లేనటువంటి పేదవాడు పొన్నరాధ అనే వ్యక్తి వేసుకోవడం జరుగుతుంది. దాన్ని తక్షణమే తీసేయాలంటే దాన్ని రద్దు చేయడం జరిగింది. వీళ్ళు కూడా వేసుకోవడం కరెక్ట్ కాదు. ఇళ్ళ మధ్యలో స్కూల్ మధ్యలో డిస్టర్బెన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు.
దీంతో ప్రాబ్లం ఏర్పడుతుంది. రేపటి భవిష్యత్తులో పిల్లలకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. వెనకనే చెరువు ఉంది, దాని కూడా రేడియేషన్ తోటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది. దయచేసి మా విన్నపాన్ని ఆలగించి దీన్ని తక్షణమే తొలగింపాలని మా యొక్క మనవి. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.